టెట్ ఎగ్జామ్స్ సమీపిస్తున్న తరుణంలో టెట్ సోషల్ పేపర్ 2 ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ టైంలో గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. సో మన 9th క్లాస్ సోషల్లో ధ్రువ ప్రాంతాల టాపిక్ నుండి క్వశ్చన్ గమనించండి. క్రింది వాక్యాలలో సరికానిది గుర్తించండి. సరికానిది, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఆర్ స్టేట్మెంట్స్. వాట్ ఆర్ దే? ఫస్ట్ ఆప్షన్, ఇగ్లూ అన్న ఎస్కిమో పదానికి ప్రాంతం అని అర్థం. ద ఎస్కిమో వర్డ్ ఇగ్లూ మీన్స్ ఏరియా. ఇగ్లూ అంటే మంచుతో చేసిన గుండడీళ్లు. ఇగ్లూ మీన్స్ ఎ రౌండ్ హౌస్ మేడ్ ఆఫ్ ఐస్. నెక్స్ట్ మూడవది, ఏ రకమైన ఇంటినైనా ఇగ్లూ అని అంటారు. ఎనీ కైండ్ ఆఫ్ హౌస్ ఇస్ నోన్ యాజ్ ఇగ్లూ ఇన్ ఎస్కిమో వర్డ్ లాంగ్వేజ్. దెన్ ఫోర్త్ ఆప్షన్, గ్రీన్లాండ్ లో రాతి పలకాలతో ఇగ్లూ కడతారు. రాతి పలకాలు మీన్స్ ఇట్స్ మేడ్ ఆఫ్ విత్ స్టోన్ ప్లేట్స్. సో ఇట్లా 4 ఇంటిలో మీరు కరెక్ట్ ఆప్షన్ గమనిస్తే కరెక్ట్ అన్ని సిమిలర్ గానే ఉన్నాయి, బట్ రైట్ ఆప్షన్ ఫస్ట్ వన్. ఏంటి అంటే ఇగ్లూ అన్న ఎస్కిమో పదానికి ప్రాంతం కాదు, దాని మీనింగ్ ప్రాంతం కాదు, దాని కరెక్ట్ మీనింగ్ ఏంటంటే షెల్టర్. ఏంటి చెప్తున్నా? షెల్టర్ అని గుర్తుపెట్టుకోండి. షెల్టర్ లేదా ఆవాసం. ఇగ్లూ అంటే ఎస్కిమో పదం మీనింగ్ ఏంటంటే ఆవాసం లేదా షెల్టర్ అని గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. సో ఈ మిగతావన్నీ కరెక్టే. కొందరికి ఇగ్లూ అంటే మంచుతో చేసిన గుండెటిల్లు ఒకటే గుర్తొస్తుంది, బట్ ఇగ్లూ అంటే ఏ రకమైన ఇల్లును కూడా అక్కడ వాళ్ళు ఇగ్లూ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ? సో సైబీరియా, అలాస్కా, గ్రీన్లాండ్ ఆ ప్రాంతంలో నివసించే ఎస్కిమోలు వాళ్ళు నిర్మించుకునే ఏ ఇల్లునైనా ఇగ్లూ అంటారు. ప్రధానంగా గ్రీన్లాండ్ లో సాధారణంగా వాళ్ళు మంచుతో కాకుండా ఇగ్లూను దేంతో అంటే రాతి పలకాలతో కడుతుంటారు, స్టోన్ మార్బుల్స్ తో వాళ్ళు నిర్మించుకుంటారు. కాబట్టి ఇగ్లూకి సంబంధించి ఓన్లీ మంచుతో నిర్మించిన ఇల్లే కాదు, అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ఏవైనా వాళ్ళు ఇగ్లూలని పిలుస్తారు. సాధారణంగా గుండ్రగా ఉంటాయి, రౌండ్ బేస్ స్ట్రక్చర్ గా ఉంటాయి. గ్రీన్లాండ్ లో మాత్రం రాతి పలకాలతో నిర్మిస్తారు. సో కాబట్టి దాని ఎస్కిమో పదం మీనింగ్ ఏంటి? ఇగ్లూ అంటే షెల్టర్ అని గుర్తుపెట్టుకోండి. ధ్రువ ప్రాంతాల టాపిక్ సంబంధించి వెరీ ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే ఎగ్జామ్స్ డేట్ వచ్చేసి 4 months 3rd నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి సో ఇక్కడ కీవర్డ్స్, క్వశ్చన్ లో ఉన్న కీవర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. ఓకే, రైట్, థ్యాంక్ యూ.